మంచు విష్ణు కాస్త వివాదాస్పదంగా మాట్లాడటము. హ్మ్. అంతకు ముందంతా ఎలా ఉన్నా గానీ, అతను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి అతని పరిస్థితి బాలేదనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా అది అతనికి ముళ్ళ కిరీటమే. ఎందుకంటే అసలు అతనికి వయసు లేదు, మా అసోసియేషన్ చేసేంత. అలాగే ఆహ్, ఎక్స్‌పీరియన్స్ లేదు, నిబద్ధత కూడా లేదు. ఓకే. కేవలం మనోజన్ను, మోహన్ బాబు గారు ఇద్దరు కలిసి ఎలాగోలా గట్టెక్కిచ్చారు గానీ, లేపోతే లేదు. ఓకే. పైగా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తొంటరిగా మాట్లాడటం, పిచ్చి అంటే అబాస్పాలయ్యే విధంగా మాట్లాడటము, అవన్నీ మనం ఆ డ్రామాలు అవన్నీ చూసాము. హ్మ్. పైగా ఆహ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. అసలు ఈయనకేదో చాలా పెద్ద వ్యవహారం ఉన్నట్లు ఇప్పటికి గోవిందా అనిపించాను, ఆయనతోటి ఇంకేదో అనిపిస్తాను అని మాట్లాడాడు. హ్మ్. ఆ విషయంలో కూడా అసలు ఆయన ఎక్కడ, నువ్వెక్కడ, నువ్వు ఒక గోల్డెన్ స్పూన్ వేసుకొని పుట్టి నువ్వు ఇంత షాన్లు కొడుతున్నావు, అసలు ఆయన ఎక్కడ అని చెప్పి చాలామంది ఒక రకంగా విరుచుకుపడ్డారు. ఓకే. అది అయిపోయింది. మా అసోసియేషన్ బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు. అది ఏదైనా నా హయాంలో కట్టి తీరుతాను అన్నాడు. అందుకే వాళ్ళ నాన్న ఎక్స్టెన్షన్ ఇప్పించుకున్నాడు, కట్టలేదు కాబట్టి. మరి ఇప్పుడు ఈ హయాంలో కూడా కట్టకపోతే మన కర్మగాలి, ఆయన జీవితం అంతా కట్టే వరకు ఆయనే అధికారంలో ఉంటాడా అర్థం కావట్లా. సరే, అది చాలనట్లు ఇప్పుడు తమ్ముడితోటి వివాదం. గత సంవత్సరమే ఒకసారి వీళ్ళంతా కొట్టుకుంటున్నట్లు ఏవో వార్తలు బయటకు వచ్చినాయి, మళ్ళీ కాదు అని చెప్పి దాన్ని ఏదో చేశారు. ఓకే. ఆ తర్వాత అతని పెళ్లి గురించి ఇతనికి ఇష్టం లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుకే పెళ్ళికి కూడా ఎవరో చుట్టాలు వచ్చినట్లు, చుట్టాలు కూడా కాదు, ఎవరో ఫ్రెండ్స్ మొక్కుబడిగా వచ్చి వెళ్ళినట్టు వెళ్ళాడు. సరే, ఏదైనా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి పడట్లేదు అనేది క్లియర్. పైగా ఆ కాలేజీకి సంబంధించి అందరికీ వాటా ఉంటుంది, కానీ పెత్తనం అంతా తనే తీసుకొని మరి మిగతా వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. అదేది ఎక్కడ జవాబుదారీతనం లేకపోవటము. పైగా తండ్రిని మంచి చేసుకొని తండ్రి చెవిలో మనోజ్ మీద బాగా నూరి పోసుకుంటా తండ్రికి కొడుక్కి కూడా డిస్టెన్స్ వచ్చేటట్లు చేశాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే మేనేజరు, ఎవరైతే సిఈఓ, ఇట్లా కొన్ని కీలకమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళు మనోజ్ని ఇబ్బంది పెట్టడం, దాని గురించి కూడా మనోజు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అదేదో ఉందండి, పేరు వినయ్ అనే అతన్ని ఇంతకుముందు వైసీపీ దానిలో పనిచేసిన, సాక్షిలో పనిచేసిన అతన్ని తీసుకుని వచ్చి, అతను వెరోనికాకి చుట్టం. ఓకే. తీసుకొని వచ్చి ఈ స్కూల్స్ దీంట్లో సీఈఓని చేశారు. అది మనోజ్కి ఇష్టంగా అనిపించట్లా. అయితే వాళ్ళు సీఈఓ అయితే అయ్యాడు, కానీ ఆ కాలేజీల్లో స్టూడెంట్స్ మీద కావచ్చు, కాలేజీలో పేరెంట్స్ మీద కావచ్చు, ఒక రకమైన జులుం ప్రదర్శిస్తున్నారు. ఎంతసేపు డబ్బు 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 డబ్బు, ఆ డబ్బు పిచ్చి తప్పితే రెండోది కనిపించట్లా. ఆఖరికి స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా రోడ్డును పడి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటప్పుడు మనోజు ఏంటిది ఇలా ఎందుకు జరుగుతుందంటే అతనికి ప్రాపర్గా సమాధానం చెప్పట్లా. ఎవరైతే కిరణ్ అని ఇంకొక అతను మంచు విష్ణుకి మేనేజర్లుగా ఉన్నారో వాళ్ళే పదే పదే మనోజ్ మీదకి కయ్యానికి కాలు దూవుతుంటారనమాట. సరే, చివరికి మొన్న అంత పెద్ద గొడవ జరిగింది. ఇక ఆ గొడవ మొత్తం సారాంశంలో ప్రజలకు కూడా అర్థం అవ్వాల్సింది అర్థమైంది. ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ గొడవ ఏదైతే ఉందో, ఈ అడవి పందుల్ని చంపటం అనేది ఇక్కడ జల్పల్లిలోనే చేశారు అని అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇంత వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఎందుకు వీళ్ళు తప్పు మీద తప్పు ఈ విధంగా చేస్తున్నారు? పైగా మనోజ్ ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశాడో వాళ్ళే ఉన్నారు దీంట్లో కూడా. అవును. అంటే వీళ్ళంతా ఏంటంటే ఒక అరాచకంగా తయారైపోయి మనకి ఇష్టం వచ్చినట్టు చేద్దాము అనుకుంటున్నారు కావచ్చు. ఇప్పుడు పొలాల్లోకి కూడా అడవి పందులు వస్తూ ఉంటాయి. వాటికి రాకోకుండా వాటికి పొలం చుట్టూ కందకాలు తవ్వటము, లేదు అంటే ఎలక్ట్రిక్ షాక్ పెట్టటము,
లేదంటే ఏదన్నా మందు పెట్టడము ఏవేవో చేస్తూ ఉంటారు. ఓకే. అది పంటల కోసం చేస్తే ఒప్పుకుంటారు కానీ సరదా కోసం చేస్తే ఒప్పుకోరు. ఇప్పుడు వన్యప్రాణి ప్రేమికులు ఉంటారు, వాళ్ళు ఊరుకోరు కదా. అవును. ఇప్పుడు అలా వచ్చింది ఇది బయటికి అడుదిరిగి ఇడిదిరిగి. ఓకే. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పద్ధతి పాడు లేకోకుండా మనోజు తయారవటమే కాకుండా తన దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా అంతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. ఇక వాళ్ళు విచ్చలవిడిగా ఈ విధంగా చేస్తున్నారనే అర్థం అనే సంగతి మనకు అర్థమైపోయింది. మరి దీన్ని ఎట్లా సరిదిద్దుకుంటారు? ఇది సల్మాన్ ఖాన్ పైన కృష్ణ జింకల కేసు ఒకటి ఉంది కదా, అట్లాంటి కేసే అవుతుంది ఇది కూడా. అటు చూసి ఇటు చూసి మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఇప్పుడు అసలు ఆయనకు వాయిస్ లేకుండా అయిపోయింది. ఆయనకి మీద జర్నలిస్టులు పెట్టిన కేసే ఇంకా అది అట్లనే ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే తప్పితే ఏం అర్థం కావట్లే. అసలు మోహన్ బాబు గారి బెయిల్ సంగతి ఏంటి అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అది అలా ఉండగా పులి మీద పుట్టలాగా మళ్ళీ ఇదొకటి. సరే ఏది ఏమైనా మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, సౌందర్య దగ్గర నుంచి వీళ్ళు బలవంతంగా ఆ పొలం తీసుకున్నారు, అందుకే సౌందర్య చేస్తుంది ఇదంతా అని. నేను అలాంటివి నమ్మను. కానీ ఏదైనప్పటికీ కూడా మనం కూడా తప్పులు చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, 1 2 3 4 5 ఆ శిశుపాలుడి లెక్క ఏదో ఉంది కదా, 100 తప్పులు చేయని 101 సంగతి చెప్తాను అన్నట్లు. అలా కాలం జరిగిన రోజులు బాగా జరుగుతుంది. ఈ కాలం బాగా జరుగుతున్నప్పుడు ఏమనుకుంటారంటే, నా అంత తోడు లేడు, నా తెలివితేటలు చూడు ఎలా ఉన్నాయో, నా ప్లానింగ్ చూడు ఎలా ఉందో, నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను చూడు, ఇట్లా అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు మంచి జరిగేటప్పుడు అన్ని మంచులు ఎట్లా జరుపుకుంటూ పైకి 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 వెళ్తాయో, చెడు జరిగేటప్పుడు కూడా అంతే. ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి అట్లా అయిపోతుంటది. ఓకే. అందుకని మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారు, విష్ణు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఓకే. మరి అంటే అడవి పందుల వేట అనేది గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్ గా జరుగుతుంది, అంటే చేస్తూ ఉంటారు, దీన్ని అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది కూడా వాదిస్తున్నారు. మీరేం చెప్తారు? కాదు, ఇందాక నేను మీకు చెప్పాను, పంటలు రక్షించుకోవటం కోసం చేశారంటే ఒక అర్థం ఉంది. జలపల్లిలో ఏం పంటలు ఉన్నాయని సరదా కోసం చేసింది, తినడం కోసం చేసింది. ఇప్పుడు అడవికి వెళ్తారు, అడవికి వెళ్ళి ఒకప్పుడు అడవి పందులను వేటాడి తీసుకొచ్చేవాళ్ళు, తీసుకొచ్చి తినేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయింది.